మత్తయి సువార్త 9వ అధ్యాయం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 1 నుంచి 8 వచనాల వరకు కూడా. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రపు దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహింపరచిరి. పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచుట అనేటువంటి దాంట్లో ఇందులో ఒకరి విశ్వాసం ఉంది. కొంత ఇక్కడ ఇంకా మనం లోకాల్లో ఇంకా క్లారిటీగా దీని గురించి తగినటువంటి విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. లోకా సువార్తలో మీరు చూస్తే, మీరు అక్కడ కూడా ఒకసారి మనం చూద్దాం. లోకా సువార్తలో కూడా ఉన్నటువంటి వచనాలను చూస్తే, మార్కు లోకాలో కూడా ఇది ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని మార్కు లోక మరింత విస్తారంగా వివరిస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయములో మనకి ఇక్కడ కనబడుతున్నది. 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనంలో ఇక్కడ కూడా ఉంది. పక్షవాయువు గల మనుష్యుణ్ణి నలుగురు చేత మోయించుకొని 3వ వచనం, ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. ఇది వారు విశ్వాసాన్ని తెలియజేస్తుందండి. విశ్వాసము. యేసుప్రభు ఎలాగైనా స్వస్థపరుస్తాడు, కానీ మార్గం లేదు. ఎలా అంటే వారి ఇంటి కప్పు విప్పి స్వస్థపరచడం. ఇదే రికార్డుని మనకు లోకా సువార్త 5:17లో కూడా లోకా గారు కూడా ప్రస్తావిస్తున్నారు ఇదే సందర్భాన్ని. 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ చూడండి, పక్షవాయువు గలవాన్ని స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భం ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. 18వ వచనంలో, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు, కానీ జనులు గుంపు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను కనుక ఇంటి మీద ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నామని వానితో చెప్పగా. చాలా లోతైనటువంటి విధానం ఏంటనంటే, ఇక్కడ వ్యాధికి పాపానికి సంబంధం ఉందా? ఎప్పుడైనా దీని గురించి మనం ఆలోచించామా? ప్రభు ఉందంటున్నాడు. అతన్ని పక్షవాయువుతో తీసుకుని వస్తే ఆయనకి ఏం చెప్తున్నాడు ప్రభువారు? నీ పాపాలు ఏం చేయబడినాయి అంటున్నాడండి, క్షమించబడి ఉన్నాయి. కనుక ఇది ఒకవేళ అంటే మనకి జనరల్గా మనకి అనారోగ్యాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి.
లేదంటే ఈ లోక సంబంధంగా శరీరానికంటే చాలా ఈరోజు చాలా బాధలు ఇక్కట్లు ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం శారీరకంగా. సో వీటికి వాతావరణం కారణమా, లేదంటే ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం కారణమా, లేదంటే ఇంకా ఏదన్నా కారణాలు ఏమన్నా ఉంటాయా? ఇది ఆలోచించగలగాలి. సాధారణంగా వ్యాధులకి మనం దేన్ని రీసెర్చ్ చేస్తాం? వ్యాధి వచ్చినప్పుడు చాలామంది డాక్టర్లు అయిపోతారు. అది మీకు అనుభవం ఇదంతా కూడా. కానీ ఇది మనం అంగీకరించడానికి కష్టంగా ఉన్నా అంగీకరించక తప్పదు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు కాబట్టి. వాతావరణం కారణం కాకపోవచ్చు, లేదంటే ఫుడ్ మీరు సరిగ్గా తీసుకోవచ్చు, కానీ మనం చేసిన పాపాన్ని బట్టి మనం అనారోగ్యకు గురవుతాం అనేటువంటిది అంగీకరించవలసిందే. సమ్టైమ్స్ మనందరం మన లైఫ్లో కూడా. సో ఆ టైంలో మనం ఎంత రియలైజ్ అవుతాం. ఇక్కడ ప్రభువు నిజంగా ఏమంటున్నాడనంటే, మనకి యాకోబు పత్రిక కూడా చెప్తుంది. ఏముంటుందో యాకోబు పత్రికలో కూడా ఏముంది అని అంటే, దీని గురించి మనం ఆలోచిస్తే యాకోబు రాసినటువంటి పత్రికలో చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట 5వ అధ్యాయము అది చెప్పబడుతుందండి. 5వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. యాకోబు పత్రికలో 5:14 అండి. మీలో ఎవడైనాను రోగై ఉన్నాడా, అతడు సంఘ పెద్దల్ని ఏం చేయాలండి? పిలిపింపవాలి. వారు ఇక్కడ చూడండి అవసరత. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడను. అంటే పాపములు చేసిన వాడనే మాట ఎందుకు వచ్చింది ఇక్కడ? రోగానికి పాపానికి సంబంధం ఉందా లేదా? అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక్కడ యాకోబు గారు కూడా మాట్లాడుతున్నాడు. సో మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడంటే అది మన మేలు కొరకే. మనం రియలైజ్ అవ్వాలి. ఆ టైంలో పాపం విషయంలో మనం పశ్చాత్తాపడవలసిందే. ఆయనకు ఆయాసకరమైంది ఏదన్నా మన జీవితంలో ఉందేమో మనం జస్ట్ చెక్ చేసుకోవాలి. మనం అన్నీ చెక్ చేసుకుంటాం, కానీ డెఫినెట్గా ఆయనకు ఆయాసకరమైంది అంటే మనము ఎప్పుడైతే మనము రోగాన్ని లేదంటే మన ఈ లోక సంబంధమైన బాధను ఫేస్ చేస్తూ ఉంటామో అప్పుడు దేవుని దగ్గరికి ఎక్కువ రియలైజ్ అవుతూ ఉంటాం. ఒక రకంగా ఇది మన మేలు కొరకే. ఎందుకంటే ఆయన తాను ప్రేమించిన వారిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఎక్కువ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేనేదైనా ఆయాసకరమైంది ఆయన దృష్టికి చేశానా? అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ రోగం రాలేదు కాబట్టి అతను నీతిమంతుడని కాదు. ఇక్కడ ఒకవేళ ఈ ఆలోచనలో నేను చెప్తే అనారోగ్యం రాలేదు కాబట్టి నీతిమంతుడని కాదు ఇక్కడ. ఎందుకంటే లోకంలో పాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు అందరికీ అనారోగ్యాలు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు లేరు. వాళ్ళు ఇంక పూర్తిగా వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. అందుకే అంటాడు, మీరు ఒకసారి కొరింథీ పత్రికలో కనుక చూసినట్లయితే అక్కడ ప్రభురాత్రి భోజనం గురించి కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 11వ అధ్యాయంలో 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? తన్ను తాను ఏం చేసుకోమంటున్నాడండి? పరీక్షించుకోనవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే చచ్చాడు. ఇందువలనే మీలో అనేకులు ఏమై ఉన్నారు? బలహీనులను, తర్వాత రోగులనే ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? నిద్రించున్నారు. అయితే కింద చెప్తున్నాడు, అయితే
మనల్ని మనమే విమర్శించుకునే ఎడల, ఎప్పుడు విమర్శించుకుంటాం మనం విమర్శ ఎప్పుడు చేసుకుంటాం? మన గురించి మనం ఎక్కువ పరిశీలన ఎప్పుడు చేసుకుంటాం? కష్టాలు వచ్చినప్పుడే. మీకు కావాలంటే మీకు ఎక్స్పీరియన్స్ మీకు చెప్పేస్తుంటుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు అసలు మీ గురించి మీరు ఏమనుకున్నారు? మన ఆనందంగా ఉన్నప్పుడు మనకంటే నీతిమంతుడు ఎవడు ఉండాలనుకుంటాం మనం. ఏదైనా కష్టం వస్తే అప్పుడు మనం రియలైజ్ అవుతూ ఉంటాం. అది మంచిదే అది. ఎందుకంటే ఈ ఎవరికి వారు మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే అన్న. కనుక ఇక్కడ విషయం అంటే దేవుడు మనల్ని పాపాన్ని బట్టి శిక్షించడం మంచిదే అది. ఎందుకంటే తన పరిశుద్ధతలోకి మనం పాలుపోస్తున్నాం. తన్ను ప్రేమించు వారిని ఆయన గద్దించి ఏం చేస్తున్నాడని చదువుకున్నాం, మనం శిక్షిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, అక్కడ మనకు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారనంటే, అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల భూమి మీద తీర్పు ఉంటుందా? పాపానికి ఎందుకు అనేక మందికి ఎన్ని పాపాలు చేసినా లేదంటే వాళ్ళకి ఒకటేసారి తీర్పు ఇస్తానన్నాడు. వాళ్ళకి ఏంటి? నరకాన్ని. కానీ ఇక్కడ అంటున్నాడు, మనము తీర్పు పొందిన ఎడల, అంటే ఒక రకంగా మనం భూమి మీద చేసినటువంటి పాపాలకి శిక్ష భూమి మీదే వేస్తే అప్పుడు మనం మరలా పాపం చేయకుండా మనల్ని కాపాడుకున్నట్లయితే మనం ఎక్కడ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన? నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళాలండి. అంత ప్రేమిస్తున్నాడు ఆయన. మనం శిక్షించడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఎప్పటికీ రాదు. అందుకే ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ అంటున్నటువంటి మాట చూడండి, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత ఏం చేయబడుతున్నాం మనం? ఎందుకు చాలామంది హ్యాపీగా ఉంటున్నారంటే పాపం చేసి ప్రభు చేసి శిక్షించబట్టలేదు. వాళ్ళు ఒకటే శిక్షకు రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ మనకు నిత్య జీవము అనేటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి మనం ఈ లోకంలోనే మన పాపాలను బట్టి మనం శిక్షించబడుతున్నాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని, అందుకే యేసుప్రభువు అన్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అప్పుడు ఎవరు క్షమిస్తారు పాపాలు? దేవుడు సంఘస్థుల యొక్క పాపాలకి, అంటే ఇక్కడ గమనించండి, సంఘస్థుల యొక్క పాపాలని పరిష్కరించడానికి దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే తెలుసు ఆయనకి మానవుడు యొక్క తత్వము, మానవుని యొక్క శోధనలో ప్రభువుకు తెలుసు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే బైబిల్లో ఉందేటువంటి మాట, ఆయన మనవలే ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. ప్రభువుకి మానవుని యొక్క తత్వం తెలుసు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ మానవునిలో పరిశుద్ధతను తీసుకొని రావడానికి ప్రభువు చేత శిక్షిస్తున్నాడు. కనుక అందుకే మీరు కనుక చూడండి, ఇప్పుడు దావీదుని ఎందుకు శిక్షించాలి? దావీదుని ఎందుకు శిక్షించాలి? అసలు దావీదు మీరు చేసిన పాపం మీరు కనుక ఆలోచిస్తే, అసలు ఆ ఇన్సిడెంట్లు కానీ అవన్నీ మీరు చూస్తే చాలా క్రూరత్వం కింద ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడనంటే, అతడి యొక్క పాపాన్ని బట్టి అతడికి మానసికంగా చాలా నష్టపోయాడు, మానసికంగా చాలా వేదనగా ఉన్నాడు ఆయన. కానీ ఆ టైంలో అతను తెలుసుకున్నటువంటిది ఏంటనంటే, దేవునితో ఏం కోల్పోయాడని తెలుసుకున్నాడు. కనుక కీర్తనలను అందుకే చేశాడు ఆయన. ఈ రోజున అంటే ఇంకొకటి, వాక్యము బోధించబడ్డము అనేటువంటి జరుగుతూ ఉంటుంది మన జీవితాలకి. మనం వాక్యాన్ని వింటూ ఉంటాం. అయితే వాక్యం ఉంటే సరిపోద్దా అంటే, వాక్యం వల్ల ఒక్కొక్కసారి మనం దాన్ని పెడచేవని పెట్టవచ్చు. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడనంటే, మన పాపానికి శిక్ష విధిస్తూ ఉంటాడు ఈ భూమి మీద. అది విధించినప్పుడు ఆ టైంలో మనం పశ్చాత్తాపడితే, అయితే ఒకటి విషయం ఏంటంటే,
దేవుడు పాపమునకు శిక్ష విధించే వరకు కూడా మనము పాపం చేయడానికి తెగించకూడదు. ఎందుకంటే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది, అది భరించలేము అది. కనుక బైబిల్ గ్రంథంలో కూడా మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు పక్షవాయువు అనేటువంటిది మీరు కనుక ఆలోచించినట్లయితే, పక్షవాయువు గలవాడిని ప్రభు ఏం చేయగలడు? స్వస్థపరచగలడు. కానీ ఫస్ట్ ఏమన్నాడంటే పాపాలు క్షమించబడి ఉన్నాయి. వాళ్ళు దేవదోషం చేశారు, వాళ్ళు పాపాలను క్షమించడానికి ఈయన ఎవరని. అంటే ఒక రకంగా దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవాడు, ఈయన ఎవరు అని అంటే ఒక రకంగా దేవుణ్ణి హైలైట్ చేస్తూ క్రీస్తుని కించపరుస్తున్నారు అక్కడ. దేవుణ్ణి క్రీస్తుని గణపరిచారంటే ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని గణపరిచినట్టు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు తండ్రి ఒక్కడే కదా, నువ్వెవరువే అనేటువంటి క్వశ్చన్ వాళ్ళు. కానీ ఆయన ఏమంటాడంటే పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి ఏమివ్వబడింది? అధికారం ఇవ్వబడింది. మన పాపాలు క్షమించే ఆయన దగ్గరికి రావడం ఎంత ఆశీర్వాదకరం. పాపాలు క్షమించలేని లోకంలో ఉండడం వల్ల ఏంటి లాభం? కనుక పాపాలు క్షమించి, అయితే ఒకటే ఏమండి, కొంతమంది ఈ క్వశ్చన్ ఇలాంటి ప్రసంగాలు చేసిన వెంటనే జనాలకి రకరకాల ప్రశ్నలు వచ్చేస్తాయి. ఆ ప్రశ్న ఏంటంటే, అయితే పాపం చెయ్యొచ్చా? పాపము శిక్ష వేసిన తర్వాత చెయ్యొచ్చా కాదా అనేటువంటిది ఆ శిక్ష అనుభవించేవాడు తెలుస్తుంది. అదేనండి, అది మళ్ళీ చెయ్యొచ్చా చేయకూడదు అనేటువంటిది శిక్ష అనుభవించినోడు తెలుస్తుంది. నా ప్రసంగాన్ని మీరు తీసుకున్నారు కాదు, మన అనుభవాలు తెలుస్తుంది. నెక్స్ట్ టైం చేస్తే ఏమవుతుంది అన్నది ఆ అనుభవంలోకి అర్థమవుతుంది. అది వేరే. పాపం అంటే జనరల్గా శరీర సంబంధమైనవి అవ్వక్కర్లొద్దు, మానసికమైనటువంటివి లేదంటే ఆత్మ సంబంధమైనవి చాలా ఉన్నాయి. కనుక అది ఏదోటి అంటే అస్తమానం అనారోగ్యాలు తీసుకుని ఏదోటి నష్టపోవచ్చు నీ భూమి మీద పాపం వల్ల. నష్టపోలేదా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడనంటే మళ్ళా కడుతున్నాడు. ఇశ్రాయేలుని అలాగే ప్రేమించాడు ఆయన. ఇశ్రాయేల్ గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రాబోయన్నీ కూడా నేను చేసేవన్నీ కూడా మీ మేలు కోసమే చేస్తున్నాను. నేను నష్టపోవచ్చు, సమ్టైమ్స్ ధనం నష్టపోవచ్చు, లేదంటే ఇంకా నష్టపోయినటువంటి దావీదైతే ఏమి నష్టపోయాడు? ఎన్ని నష్టపోయాడు? దావీదు కుమారుడు నష్టపోయాడు. తన యొక్క జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం విషయంలో కూడా. అయితే సాధారణంగా ఈ పాపానికి శిక్ష అనుభవించేటప్పుడు మనుషుల అభిప్రాయం ఎలా ఉంటుంది? మనుషులు ఏం చేస్తారు? మళ్ళీ మనుషుల నుంచి మళ్ళీ ఏమొస్తుంటుంది? అవమానం వస్తూ ఉంటుంది. కానీ మనుష్యుడు అతడికి కూడా ఒక లిమిట్ ఉంది. ఇశ్రాయేల్ని శిక్షించడానికి దేవుడు ఒక రాజుని తీసుకొచ్చాడు. ఎవరిని శిక్షించడానికి? ఎవరి పాపాలను బట్టి శిక్షించడానికి అంటే ఇశ్రాయేల్ పాపాలను బట్టి శిక్షించడానికి. ఇశ్రాయేల్ పాపాలను బట్టి దేవుడు ఏం చేశాడంటే వేరే రాజును వీరి మీదకి ఒక రకంగా పురుకొల్పితే ఆ రాజు ఏం చేశాడనంటే యెహోవా దేవుని దూషించాడు. అంటే ఇక్కడ మనం పాపాన్ని శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఎవరికి ఆనందంగా ఉంటుంది? అది వాళ్ళందరికీ సంగతి చెప్తాడు ఆయన. వాళ్ళందరి సంగతి వదిలేడు. నా బిడ్డను నేను శిక్షించుకుంటాను, నా బిడ్డను నేను క్రమశిక్షణలో పెట్టుకుంటాను, నా బిడ్డను నేను పరిశుద్ధతలో చేసుకుంటాను. ఈ టైంలో మరి లోకం ఏం చేస్తూ ఉంటుంది? ఈ లోకానికి, ఈ అవమానానికి, ఈ యొక్క ప్రతి దానికి కూడా వారికి కూడా శిక్ష విధిస్తాడు. కాబట్టి ఆ ఒకటే శిక్ష దగ్గరికి వారిని తీసుకొస్తున్నాడు. కానీ మనకైతే ఏం చేస్తున్నాడంటే ప్రభు చేత శిక్షించబడుతున్నాం అంటాడు. ప్రభు చేత శిక్షించబడ్డా. ప్రభు చేత లైఫ్లో ప్రభు చేత శిక్షించబడకుండా మనం పరిశుద్ధులకు రాలేం. ప్రభు చేత శిక్షించబడాలి.
ప్రభువు చేత శిక్షించబడ్డాము అనేటువంటిది మనకి అలవాటైతే ఖచ్చితంగా, అందుకే ఈరోజు మనం ఆలోచించినట్టయితే ప్రభు ఎవరినైతే తన సంఘంలో చేర్చుకుంటున్నాడో, ఒకసారి ఆయన కొనుక్కున్నాడో, వారు ఎవరు సొత్తు అంటున్నాడు? ఆయన సొత్తు. అందుకే సంఘంలోనికి ప్రభువు చేర్చుకుంటున్నాడట. ఆయన్ని అంతం వరకు నేను కాపాడుతానన్నాడు. ఎప్పటి వరకు కాపాడుతానన్నాడు? ఎప్పటి వరకు ప్రేమించాడు శిష్యుల్ని? అంతం వరకు ప్రేమించాడు. ప్రభు ఒకసారి మనల్ని ఏర్పరచుకున్నాడు అని అనుకోండి. చూడండి, ఆయన గొర్రెలుగా జీవించేటువంటి వారికి దేవుడిచ్చే వాగ్దానం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన పిల్లలుగా జీవించేటువంటి వారికి ఇచ్చేటువంటి వాగ్దానం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి. 10వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడండి, 7వ వచనంలో చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లను, గొర్రెల పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చే వారందరూ దొంగలను దోచుకుని వారు అన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే. లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయచ్చు నుండును. ఇది ఎంతమందికి ఉంది ఈ సెక్యూరిటీ? చూడండి, లోపలికి వచ్చి బయటకు వచ్చి మేత మేయిస్తూ ఉంటాడట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తూ ఉంటాడు. తర్వాత చెప్తున్నాడు, ఏమన్నాడనంటే, దొంగతనమునకు హత్యను దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఎట్టును. జీతగాడు గొర్రెలు కాపాడి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోయాను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. అలాగే కింద ఆయన చాలా విషయాలు చెప్తూ ఆయన ఏమంటున్నాడనంటే, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని ఎలాగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎంత ప్రేమించాడు తన వారిని ఆయన. మన కోసం సిలువలో ఏం చేశాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ఇంకొక విషయం ఉంది, యేసుక్రీస్తు రక్తం ఒకసారే పనిచేద్దా, అస్తమానం పనిచేస్తుందా? యేసుక్రీస్తు రక్తం బాప్తిసం పొందినప్పుడే పనిచేస్తుందా? చాలామంది అది ఒక్కసారిగా అనుకుంటారు. నో. క్రీస్తునందున్న వారికి క్రీస్తు రక్తం ఏం చేస్తుందనంటే వారి పాపాలను కడుగుతుంది. మీరు చూడండి, యోహాను రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు. ఎందుకంటే మనం పాపం విషయం పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదం మనకే. 1వ యోహానులో చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. అవి చెప్తున్నటువంటి మాట ఏంటనంటే 7వ వచనంలో చెప్తున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. వెలుగులో ఆయన నడుస్తున్నాడు కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే ఆయనతో ఎలా ఉంటాము? అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? ఏంటిది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎలాగా మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? అసలు మనం బాప్తిసం పొందేటప్పుడు ఏం చేస్తామనంటే పాపాలు ఏం చేసుకుంటామండి? కడిగి వేసుకుంటాం. గతంలో చేసిన పాపాలు మనం ఏం చేసాం? కడిగి వేసుకున్నాం. అయితే పాపములను కడిగివేశాడు కానీ మానవుడి భూమి మీద ఉన్నంత వరకు ఆ శరీరము పాపపు శక్తి అనేటువంటి దాంట్లో ఉంటుంది. అందుకే మీరు కనుక ఆలోచించినట్లయితే దేవుడు ఏం చేశాడంటే మన పాపాలకు ఏమి ఇచ్చాడు?
క్షమాపణ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు పాపాన్ని ఈ భూమి మీద ఎంతకాలం జయించాడు? ఆయన స్థిరకాలము జయించాడు. కనుక పాపాన్ని జయించేటువంటి శక్తిని ఆయన ఇస్తున్నాడు. పాపాన్ని జయించే శక్తి మనకు రావాలంటే ముందు పాపం అంటే ఏంటో తెలియాలి. సాధారణంగా మనం ఆలోచించినట్లయితే పాపం విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాం అంటే, పాపం అంటే మనకు తెలిసిందేనా, మనకు తెలియలేనివి కూడా మనలో ఉన్నాయని తెలుసా? మనకు తెలియలేనిది పాపం ఏదన్నా మనలో ఉంటుందా? ఉంటుంది తప్పనిసరిగా. అది వాక్యము ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే యోహాను సువార్తలో ఏమన్నాడనంటే, సత్యవర్తనుడైతే ఏం చేస్తాడని అంటున్నాడనంటే, 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చెప్పబడుతుంది. 3వ అధ్యాయము 20 దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. 3వ అధ్యాయం 20వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్, ఇది అంటే వచనం. ఇది మనం చూస్తే, దుష్కార్యం చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు ఏం చేయడు? రాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు వద్దకు రాడు. ప్రభువు దగ్గరకు వచ్చేవారికి రాలేని వాళ్ళకి తేడా ఇదే. ప్రభువు దగ్గర రాలేని వ్యక్తి పాపాన్ని ఎలాగా గుర్తించగలడు? ఇప్పుడు జక్కీ ఇంటికి ఎవరు వచ్చారు? అప్పుడు ఏమర్థమైంది ఆయనకి? జక్కీ ఇంటికి రానని చేయబోతాడు, చాలా అన్యాయం చేశాడు ఆయన. కానీ ఎప్పుడైతే చూడండి జక్కీ మనస్తత్వాన్ని చూడండి. జక్కీ యేసును తన ఇంటికి ఆహ్వానించినప్పుడు జక్కీ ఏం ఒప్పుకున్నాడు? అసలు డబ్బున్నవాడు అలా ఒప్పుకుంటాడా? మీరు ఆలోచించండి. ఆల్రెడీ సంపాదించేసిన దాని గురించి ఎవరన్నా అలా మాట్లాడతారు? అసలు ఈ రోజున జక్కీది పెద్ద సవాలు. అసలు ఇంట్లో గతం అంతా మనం ఎలా సంపాదించామన్నది అన్యాయం అని తెలిస్తే ఏం చేస్తాం? అక్కడ దాకా అయిపోయింది, వదిలేసి నెక్స్ట్ నుంచి కరెక్ట్గా నడుచుకుందాం అనుకుంటాం మనం అయితే. బట్ జక్కీకి వెలుగు ఎంత ప్రకాశించిందంటే, తన అన్యాయం ప్రభువుని ఒప్పుకుంటున్నాడు. ఇంకా దాచుకోలేడు. ఎందుకంటే జక్కీకి జీవం దొరికింది. జక్కీకి తెలివితేటలు ఏమంటారా? డబ్బు ఈ రోజున డబ్బున్న వాళ్ళందరూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎలా అంటే ఏదో తప్పించేసుకుందాం అన్న ధైర్యంతో ఉంటారు వాళ్ళు. కానీ జక్కీ మనందరికంటే తెలివైనడు. పైగా సాధారణంగా చూడండి, డబ్బు విషయంలో తనకున్నటువంటి తెలివైనటువంటి అంతా చాలా వసూలు చేశాడు. ఈ ఎన్నో ఉదాహరణలు బైబిల్ ఎందుకు పెట్టాడు? అసలు ఎందుకు పెట్టాడనంటే ధనం నేను రక్షిస్తానని చెప్పడానికే పెట్టాడు. జక్కీ ఎందుకంత పబ్లిక్ ఒప్పుకున్నాడు? అతనికి అర్థమైంది ఎందుకు అనేక మంది ధనవంతులు యేసు ప్రభు అసలు అరిమతి యోసేపుకి ఎందుకు ధనవంతుడికి ఆయనకి సమాధి చేయించవలసిన అవసరం? మామూలుగా ఎందుకనంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ప్రజలను ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. అరిమతి యోసేపు ధనవంతుడే కదా, కానీ ఆ దేహాన్ని ఎవరికమ్మంటున్నాడు? ఒక ధనవంతుడు అయ్యుండి కూడా ఏమంటున్నాడనంటే, ఆ దేహాన్ని నాకు ఇస్తే దాన్ని ఏం చేస్తానంటున్నాడండి. ఇది అడిగాడు. కనుక చాలామంది ధనవంతులకి ప్రభు ఎదురైనప్పటికీ వారికి అర్థమైపోయింది జీవితంలో మేము చేస్తున్నది పాపమని. ధనవంతులుగా ఉండడం పాపం కాదు, కానీ ఆ ధనం ఎలా వచ్చింది అనేటువంటి దాంట్లోనే పాపం ఉంది. అక్కడ
చాలామందికి యథార్థమైన దానం ఉంటుంది. యథార్థమైన దానం దేవుడిస్తే చాలా ఆశీర్వాదం అది. అందులో ఆశీర్వాదం ఉంటుంది, అది తినేటప్పుడు తృప్తి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అన్యాయంగా సంపాదించింది అది నువ్వు తినలేవు, నువ్వు శాంతిగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. చివరికి అది నువ్వు పశ్చాత్తాపడకపోతే అదేని ఏదో హాని చేయొచ్చు. ఎందుకంటే ధనవంతులు ఒకటికి అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను ఏమన్నాడండి, అవివేకయుక్తముల హానికరమైనటువంటి దురాశలోనూ పడిపోతారట. కనుక ఇక్కడ ఏం జరిగిందనంటే జక్కయ్య ఏం చేశాడంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో ఆయన అంటున్నాడు, నేను ఎవరిని వద్ద నిన్ను ఏమంటున్నాడు, అన్యాయంగా తీసుకుంటే ఎన్నెంత ఇస్తానంటున్నాడు. అన్యాయంగా తీసుకున్నంత ఇచ్చేచ్చు కదా. అతని పశ్చాత్తాపం ఎంత లోతైందో చూడండి. ఎన్నంతలు వేసి ఇచ్చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఎంత డబ్బు నష్టపోవాలి అతను, కానీ ప్రభువు కోసం ఎంతైనా నష్టపోతాడు. ఎందుకంటే ప్రభువు అతని హృదయంలోకి వచ్చేసినప్పుడు ఈ ధనం ఎందుకు పనిచేయదు ఇంకా. కనుక ఏం చేశాడనంటే ప్రభువును ఏం చేశాడంటే లోతుగా నిజంగా 4 అంతలు ఇచ్చేస్తాను, మిగతా వస్తే ఏం చేస్తానన్నాడు. అంత నిర్ణయం ఎందుకు తీసుకోవాలి జక్కయ్య? పోను సరే అన్యాయం చేసిన వాళ్ళకి ఇచ్చేస్తాను అని బాగానే ఉంది, 4 గంటలు మళ్ళీ బీదలకు ఇవ్వడం ఎందుకు సగం? అసలు సాధారణంగా డబ్బు సంపాదించేవాడు పోగేయాలనుకుంటాడా, ఇడిచిపెట్టాలనుకుంటాడా? కష్టపడి పోగేసింది ఎవరైనా వదులుకుంటాడా? కానీ జక్కయ్య చూడండి, అతని క్రియలు వెలుగులోకి వచ్చాడు కాబట్టి అవి దేవుడు ప్రత్యక్షపరచాడు. దేవుడు నాకు బయలుపరుచుతున్నాడు నా పాపాన్నని, వెంటనే నా పాపాన్ని వదిలేశాడు. కనుక ఇక్కడ అదే అంటున్నాడు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు అంటే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము ఇక్కడ అదే చెప్తాడు, దుష్కార్యం చే ప్రతి వాడు వెలుగును ద్వేషించును. వెలుగును ఏం చేస్తాడట, మళ్ళా ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇక్కడ వీళ్ళిద్దరూ పాపం చేసేవాళ్ళే, కానీ ఒక వ్యక్తి పాపం బయట పడుతున్నప్పుడు ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడని తీసుకున్నాడట. కొంతమంది పాపం గురించి ప్రసంగం చేసామనుకోండి, అంటే మన సంఘం లేదు కానీ అనేక సంఘాల్లో నాకు సేవకులు నా గురించే చెప్తున్నారండి ఆయన ఇవాళ ప్రసంగం అంటే, అసలు నీ గురించి చెప్తున్నట్టు నీకు ఎందుకు అనిపించింది? వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ గురించి చెప్తున్నట్టు నీకు ఎందుకు అనిపించింది? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు మార్చుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు పాపాన్ని మార్చుకోకపోగా సేవకుడి మీద కక్ష పెట్టుకుంటావా? అప్పుడు నువ్వు ఇంకో పాపం చేస్తున్నావు దానికి. కనుక అది ఏం చేయాలంటే మనం ఏం చేయడం. కనుక అనేక సంఘాల్లో ఏమన్నా నా గురించే నీ గురించి బోధిస్తున్నట్టుగా నీకు అనిపించిందంటే చాలా సంతోషం. ఎందుకంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని సరి చేసుకున్నావు అనుకో, అక్కడితో అయిపోతుంది. అది లేదు మరి మన గురించి మాట్లాడడం దేవుడు ఆశీర్వాదం కదా. అలా ఆశీర్వాదంగా ఎంతమంది తీసుకుంటున్నారు? మన గురించి మాట్లాడకూడదు అని అంటే అప్పుడు మనం ఏమనుకుంటున్నామనంటే నేను ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిపోయి నీతిమంతునై ఉన్నాను, ఇంకా వాక్యం నాకు కాదనుకుంటున్నాం మనం. బట్ చనిపోయే వరకు మన వాక్యం మనతో మాట్లాడాలి. అలా మాట్లాడితే మనం ఏం చేస్తూ ఉంటానంటే తప్పనిసరిగా మనం రియలైజ్ అవుతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు సత్యవర్తనుడైతే మంచోడైతే ఏం చేస్తాడంటే దేవుడు ఇదిగో నా పాపాన్ని. ఇప్పుడు పేతురు అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మీరు చూడండి, అదే యోధా ఇస్కరియోతు విషయంలో అలా లేదు. పేతురు మాత్రం ఏమనుకున్నాడనంటే అబద్ధం ఆడాడు, తర్వాత పక్కకు వెళ్ళి ఏం చేశాడండి, ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. కారణం ఏంటనంటే పేతురుకి ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురుతో మన లైఫ్లో ప్రభు మనతో మాట్లాడడం చాలా గొప్పది. ఎందుకంటే పాపము అనేటువంటిది మన హృదయాల్లో మన జీవితాల్లో ఉంటే హాని చేస్తుంది. అది కనుక దాన్ని చేయడానికి ఇప్పుడు
శరీరంలో హానికరమైన కంతి ఉంటే డాక్టర్లు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? అది తీసేస్తున్నారు. అది తీసేయకపోతే శరీరం మొత్తానికి ఏంటి? అది అలా ఉంచేస్తే ఏంటి పరిస్థితి? దేవుణ్ణి శస్త్రచికిత్స చేయనివ్వా నీ హృదయానికి? ఆయన వైద్యుడు కదా, పరమ వైద్యుడు కదా. మనం పాట పాడతాం, పరమ వైద్యుడు ఎవరు మనకి? దేవుడు యేసుప్రభు పరమ వైద్యుడు అంటాం మనం. కనుక ఆయన ఆత్మ సంబంధంగా మనకి నిశ్చయముగా మనకు వైద్యం చేస్తున్నాడు అని అంటే మనం ధన్యులమే. యేసుక్రీస్తు మన డాక్టర్ అయితే మనకు ఆశీర్వాదం కదా. మన లైఫ్కి, మన ఆత్మ సంబంధమైన జీవితానికి యేసుక్రీస్తు ప్రభు డాక్టర్ అయితే ఎంత ఆశీర్వాదకరం. ఆయన మన ప్రతి పాపాన్ని కూడా, ఇదిగో కొన్నిసార్లు మీరు చూడండి, మనకి ఏ అనారోగ్యం ఉందో డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కానీ మనకు తెలియదు. తెలుస్తుందండి? నీరసంగా ఉందంటావు, మామూలుగా అక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ చేయించుకున్న తర్వాత. అలాగనే మనలో ఏ పాపం ఉన్నదనేటువంటిది ప్రభు వాక్యం వినే వరకు కూడా మనకు తెలియదు. ప్రభు వెలుగు మన మీద ప్రకాశింపజేసే వరకు మనకు తెలియదు. ఎప్పుడైతే ప్రభు వెలుగు ప్రకాశింపజేస్తున్నాడో, ఇదిగో. కానీ ఈ ఆశీర్వాదం ఎవరికి లేదు? లోకంలో ఉన్నవారికి లేదు. వాళ్ళు ఈరోజు పాపం చేస్తారు, రేపు చేసేస్తారు, మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తారు. ఈ లోన్ లంచం తీసుకున్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న లంచం తీసుకొని రెడీ అయిపోతాడు. అలాగే ఎన్నిసార్లు తీసుకుంటాడో, చచ్చిపోయేదాకా ఏం చేస్తుంటాడు? తీసుకుంటానంటాడు. కానీ మనకు ఫుల్ స్టాప్ పెడతాడు ఎక్కడ దిక్కిన ప్రభు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక అబద్ధం ఆడేమని అనుకోండి, దేవుడు శిక్ష చేసేయడానికి మళ్ళీ ఆడడం మానేస్తాం. కానీ లోకంలో ఉన్నాడు రోజు అబద్ధం ఆడుతానే సంపాదిస్తూ ఉంటాడు. ఈ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే ప్రభువు నాకు వైద్యుడు కావాలి, నాకు వైద్యుడు అయి ఉండాలి. ఎందుకంటే లైఫ్ ఏమైపోదో. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే జీవితం ఏమైపోదో, ప్రభు చేత శిక్షించబడడం వల్ల జీవితం ఏమీ నాశనం అయిపోదు. ప్రభు ఇప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ పాడవద్దా అన్నది ఎంత నమ్మకం మనకు భూ సంబంధంగా. ప్రభువు మనకి నిజంగా ట్రీట్మెంట్ చేస్తే మన లైఫ్ ఏమీ నాశనం అవుతుంది. ఆయన ఇచ్చాడు కదా హామీ. అంతం వరకు తన పిల్లల్ని ఏం చేస్తాడంటండి? ఆయన కాపాడుతాడు. ఈరోజు చూడండి, అంతం వరకు ప్రభు మనల్ని కాపాడడం, అంతం వరకు మనల్ని కేర్ తీసుకుంటాడు, అంతం వరకు మనం ట్రీట్ చేస్తూ ఉంటాడు, అంతం వరకు మనం ఏ విషయాల్లో అయితే ఆయాస్కరంగా ఉన్నామో వాటిని ఆయన సరిచేస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు, కుమారుడా ప్రభువు చేయు శిక్షను నువ్వు ఏం చేయొద్దు అన్నాడండి. విసుకొద్దు. ఆయన గద్దెంపునకు ఏం చేయమంటున్నాడండి? లోబడమంటున్నాడు. ఎన్నో విషయం. ఇప్పుడు సహనం ఉంది. సహనం రావాలంటే మనలో దేని బట్టి వస్తుంది? ఇలా కూర్చొని అనుకుంటూ వచ్చేస్తుంది సహనం. సహించాలి 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 సహించాలని అందరూ అంటున్నారు. ఆ సులువు అది. ఒక ఏదో కొటేషన్ చదువుతాం, బుక్లో చదువుతాం, సహింతేనే ఏమవుతుంది. ఆ సులువు అది. ఆ సహనం దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. సహనం నేర్పించాలంటే ఏం చేయాలి? దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు తన మార్గాల గుండా. చాలా సందర్భాల్లో చూడండి, సహనం అనేటువంటిది మనం ఆలోచిస్తే అది శరీర సంబంధమైన సహనం అయి ఉండకూడదు. అది అంటే నేను చాలాసార్లు చెప్తాను, కొంతమంది పుట్టుకతోనే చిన్నప్పటి నుంచే సాత్వికంగా ఉంటారు. అది ప్రభువు తీసుకొచ్చిన సాత్వికం కాదు. అది ఆ మామూలుగా నెమ్మదిగా కరుణామయుల్లో ఉంటారు. అది కాదు. ప్రభు వాగ్దానాలు నమ్మి సహించడం. ఈ ఆత్మ సంబంధమైన సాత్వికం వేరు, భౌతికమైన సాత్వికం వేరు. ప్రభువుతో లేకుండా ఎలాగొచ్చేసింది వాళ్ళకి సాత్వికం? అంటే అలా కూడా వచ్చేస్తే అప్పుడు ప్రభువు ఉండవలసిన అవసరం ఏముంది? కనుక ఆ సాత్వికం గురించి కాదు, ఆ నెమ్మది గురించి కాదు. ప్రభు వాగ్దానాలు నమ్మి సహించడం, ప్రభు వాగ్దానాలు నమ్మి పాపం చేయకుండా ఉండడం, ప్రభు శిక్షిస్తాడని తెలిసి పాపం చేయకుండా. కనుక చాలా సందర్భాల్లో మనల్ని ఏం చేస్తున్నాడు అంటే, పక్షవాయువు గలవారిని ఆయన ఒకటే అంటున్నాడు, నీ పాపాలు ఏం చేయబడ్డాయి అంటున్నాడండి. ఎంత ఆశీర్వాదం అది! ఎటాటే పాపాలు క్షమించబడ్డాయి, మరలా అతడు తిరిగి కూడా ఏం చేశాడు? ఈ ఫలితం మన లైఫ్లో చూడగలిగితే అది ఎంత ఆశీర్వాదకరం. వాళ్ళందరూ అంటున్నారు పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉంది. కనుక పాపాలు క్షమించబడ్డాయి. మళ్ళీ ఏమన్నాడు ఆయన పక్షవాయువు గలవానితో? మన పాపాలు మన రోగాలు ఒకేసారి నయమైపోతే అంతకంటే ఏముంటుంది ఆశీర్వాదం? నేను ఉంటుందండి అంతకన్నా గొప్ప ఆశీర్వాదం.
ఆయన పాపాలు క్షమిస్తానంటున్నాడు, నీ రోగము బాగు చేస్తానంటున్నాడు ఆయన. దేవుడు ఇక్కడ రెండు ఒకేసారి చేశాడు. ప్రభు ఏం చేశాడు మనం చూడొచ్చు ఇక్కడ, ఇది మనం చదువుదాం. ఏం చేశాడు ఆయన అంటే, మత్తయి సువార్తలో చూడండి ఆయన చేసినటువంటి విషయం ఏం చెప్పాడు అతనితో. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ అక్కడ ఇచ్చాడో చూడండి వాళ్ళకి. చూడండి 9వ అధ్యాయంలో, ఇదిగో చూడండి 9వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న యొక్క ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యముగా, ఏమంటున్నాడండి, ధైర్యంగా ఉండు. ఆయనకు ఒక పేరుంది, ఆయన పాపులకు స్నేహితుడు. ఆయన పాపం చేయడు కానీ ఆయన పాపులకు ఎలాంటి వాడు. ఎంతోమంది వారు ఒప్పుకొని విడిచిపెట్టేశారు వాళ్ళ పాపాన్ని. కనుక ధైర్యంగా ఉండమంటున్నాడు. ఫస్ట్ ఏం చేయమంటున్నాడండి, ధైర్యంగా ఉండము. తర్వాత ఏమంటున్నాడో చూడండి, అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ పాపము క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు ఏం చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు. ప్రభు దేవత్వం ఇది. ప్రభు దేవత్వం ఏం చెప్తుందంటే, ఆలోచనలు గ్రహించగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది, దేవుడికి తప్ప. ఆలోచనలు తెలిసిపోతాయా ఈజీగా మనకి, ఒకరి ఆలోచనలు ఒకరికే తెలుస్తాయండి. ఎవరికైనా తెలుస్తాయా? పోనీ భార్య ఆలోచనలు భర్త తెలుస్తాయా? చెప్పేదాకా తెలియవు. తండ్రి ఆలోచనలో కుమార్తెకు తెలుస్తాయా? చెప్పేదాకా తెలియవయ్యి. కానీ ప్రభు దైవత్వం ఏం చేస్తుందనంటే, వారి హృదయాలోచనలో వారి దులాలోచన ఆయన ఎరుగుతున్నాడట. మనం చెడ్డ పని చేయక్కర్లొద్దు, దురాలోచిస్తే చాలు ఆయన తెలిసిపోద్ది ఆయనకి. కొంతమంది చెడ్డ పని చేసేదాకా దేవుడు చూడ్డామనుకుంటారు, కానీ అసలు ఆలోచన వచ్చినప్పుడే చూస్తాడు ఆయన. డబ్బు ఇంకా క్రీస్తు సంఘాల్లో ఎంతమంది ప్రభు మన ఆలోచనలు తెలుస్తాయి అని అనుకుంటున్నాం? ప్రభు మనకు ఆలోచనలు తెలియవా? మన అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు, ఆలోచనలు అన్నీ కూడా. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఓ 4 బిల్డింగులు చూసేటప్పుడు మనకు ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 10 నిమిషాల్లో నీ మైండ్ ఆలోచించుంటూ ఉంటుంది. ఈ ఆలోచనలో దేవుడు ఉంటున్నాడా? ఇదే ఈ రోజున ప్రతి వ్యక్తిని దేవుని వైపు నడిపించడం అంటే అదే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడో ప్రయాణం వెళ్తావు, కాకినాడో రాజమండ్రో లేదంటే వైజాగ్ వెళ్తావు. ఈ కళ్ళతోటి ఇవన్నీ చూస్తూ ఉంటావు వెళ్తానే, నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? అలా చూడడం వల్ల ఎంతమంది ఆలోచనలు పాడైపోతుంటాయి. దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు అని అనుకోండి, దానికంటే పెద్ద చూస్తుంటావు, ఆలోచన ఎలా పాడైపోద్ది అంటే, అలాంటిది నాకు ఉంటే బాగుంది అనుకుంటావు. దేవుడు కావాలంటే ఇస్తాడు అవన్నీ కూడా, కానీ నీ ఆలోచనలు ఎక్కడా కూడా ఆలోచనలో పాపం. ఎందుకంటే ప్రభు ఆలోచన ఎరుగుతున్నాడు. ప్రభు ప్రతీదీ కూడా. అందుకే వారి దురాలోచన అంటే, వారు ఈ దురాలోచన అంటే వీళ్ళు ఈ కూర్చుని ఎందుకు అడిగారట? పాపాలు క్షమించడానికి. అంటే దురాలోచన ఎలాగోలాగా యేసు ప్రభు మీద నేరము మోపాలి. ఈ దురాలోచన ఎరిగి ఆయన కూర్చోండి. మీరు ఎందుకు దురాలోచన చేస్తున్నారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోయి ఉంటారు. అవునా? ఎవరైనా మనం ఎలా పక్కపక్కన ఆలోచించుకుంటే ఈయనకి ఎలా తెలిసిపోయింది, ఈయన ఎలాంటి వాడు? ఏమన్నా షాక్ అయిపోయారా? మీ ఆలోచనలు పక్కన కూర్చొని కూడా చెప్పేస్తున్నాడు అనుకోండి, మీ అసలు అలాగే ఎవరైనా చెప్తారా? మన ఆలోచనలో పక్క నుంచి ఎవరైనా చెప్పేస్తున్నారని అనుకోండి, ఎంత భయం వేస్తుంది అది. ప్రభువు చెప్పేస్తున్నాడు, మీరు ఎందుకు దురాలోచన చేస్తున్నారు అని అనగానే వాళ్ళందరూ కూడా వెంటనే షాక్ అయిపోయి ఉంటారు. ఈ మాటకే షాక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు మనం ఎలా ఆలోచిస్తున్నట్టు ఈయనకి ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన మనం మాట్లాడేది ఎవరితోటి? ఇక్కడ దేవునితో. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తున్నాం అనే సంగతి మర్చిపోకూడదు.
సార్ చెప్తూ, మొన్న సుధీర్ సార్ చెప్తూ ఒక వ్యక్తిని తీసుకొని జీవితంలో దేవుని సేవ చేస్తున్నానన్న ఒక్క మాట గుర్తుపెట్టుకో చాలన్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకో. జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్నాను అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చాలా భయపడతావు దేవునికి. అలాగనే దేవుని సేవ అనేటువంటిది, లేదంటే దేవుని కొరకు బ్రతకడం. ఎందుకంటే ఇది ఎవరితో సహవాసం? ఇది ఎవరితో సహవాసం? ఇప్పుడు మామూలుగా మనలాంటి మానవుడితో సహవాసం అనుకోండి, ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది, ఏం భయపడ. కానీ ఎవరితో సహవాసం అట? ప్రభువుతోటి. ప్రభువుతో సహవాసం చేసే ప్రతి ఒక్కడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, దుర్నీతి నుండి ఏం చేస్తూ ఉంటాడంటండి, తొలగిపోను. బైబిల్లో ఉందన్నమాట. ప్రభువుతో సహవాసం చేసేటువంటి ప్రతి ఒక్కడు కూడా, ఎందుకంటే ప్రభువుతో మనం ఎంతకాలం, అందుకే దుర్నీతి నుండి తొలగిపోవాలంటుంటాడు. అందుకే ఇక్కడ యాకోబు పత్రికలో అదే మాట చెప్పబడుతుంది మనకి. ఏమంటుందనంటే యాకోబు పత్రికలో మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడు ఆయన, ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఆయన 5వ అధ్యాయంలో చూడండి. మనం నిజంగా ఈ పని చేయగలిగినట్లయితే 5:15లో విశ్వాసయుతమైన ప్రార్థన రోజు ప్రభు అతను లేపును, అతడు పాపం చేసిన పాప క్షమాపణ నందును. 16 మీ పాపములు ఒకడితో ఒకడు ఏం చేయమంటున్నాడండి? ఈ ఆశీర్వాదం ఎంతమందికి ఉంటుంది? సంఘాన్ని బయట ఉన్న వాళ్ళకి ఉందా ఇది? సంఘంలో ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే ఏం చేయమంటున్నాడు? నువ్వు ఒప్పుకో, మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఒప్పుకుంటే ఏం చేస్తారంటున్నాడండి? మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఏం చేయమంటున్నాడండి? సాధారణంగా పాపం ఒప్పుకుంటారా? సాధారణంగా దేవుని సేవకుడు కూడా ప్రార్థన చేయమని చెప్తారు, కానీ వాళ్ళు ఏం చేశారన్నా చెప్పరు. చెప్తారా వచ్చి ఎవరన్నా ఇదిగో ఇలా జరిగింది, నేను ఇలా చేశాను అని చెప్తారా? ప్రార్థన చేయండి అంట. కానీ అక్కడ విషయం ఏమన్నాడంటే, పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ? సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞది. కనుక ఇదిగో పొరపాటును ఇలా చేశాను నేను, కనుక నా పాపం గురించి ప్రార్థన చేయి. అందుకే అక్కడ అంటున్నాడు, నీతిమంతుని ప్రార్థన. ఏమంటున్నాడు మళ్ళీ? ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం వదులుకోవడానికి వెళ్ళలేదు ఈ భూమి మీద ఉండగా. ఈ ఆశీర్వాదాన్ని అనుభవించగల. చూడండి, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకునడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ఏం చేయమంటున్నాడు? ఒకరికొరకొకరు ప్రార్థన చేయమంటున్నారు అనేటువంటిది సంఘ స్టాండర్డ్ అయ్యింది ఈరోజు. ఈ మాటను అందరూ గౌరవిస్తారు. ఒకరి గురించి ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోమని ఉంది. మరి ఒకరి పాపాలు ఒకడు ఒప్పుకోమనుకుంటుంది, ఒకరితో ఒకరు తెలియజేయండి. కనుక ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయాలి? నా సహోదరుడు పాపం చేశాడని అన్నప్పుడు ఖచ్చితంగా అంటున్నాడు, ఆత్మ సంబంధులైన మీలో మీరు కూడా పడిపోతారేమో అని చెప్పి అట్టివాడిని మంచి దారికి ఏం చేయాలంటండి? తీసుకొని రావాలంటున్నాడు. ఇదే చెప్తున్నాడు. అందుకే నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది అంటున్నాడు? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన. కనుక నిజంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన అయితే నీతిమంతుడు ఎలా అవుతాడు? ఇక్కడ విషయం ఏంటంటే, నీతిమంతుని విజ్ఞాపన అంటే ఎలాగా? నీతిమంతుడు ఎలా అవుతాం అసలు? నీతిమంతుని విజ్ఞాపన గొప్పది అని చెప్పాడు కదా ఇక్కడ. ఇందులో గొప్ప గొప్ప జ్ఞానం ఉంది ఇందులో, ఈ మాటలో. మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, ఒకరి నిమిత్తం ఒకడు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఇలా చేయడం వల్ల ప్రభు క్షమిస్తే నువ్వేమవుతావు? ప్రభు క్షమిస్తే ఏమవుతావు? నువ్వు నీతిమంతుడు అవుతావు. నేను నీతిమంతుడిని అని నేను చేసే క్రియలను బట్టి కాదు, కానీ నన్ను ప్రభు క్షమించాడు కాబట్టి నేనేం చేశాను? నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుని విజ్ఞాపన ఏమైంది? ఎలా ప్రభుతో మనం గడపగలుగుతున్నావా? నువ్వు నీతిమంతుడు ఏంటని అడిగితే ఒకటే చెప్పొచ్చు, నువ్వు నన్ను ప్రభు నీతిమంతుడిగా తెచ్చాడు, నీకన్నా అభ్యంతరమా? పౌలు గారిని వచ్చి నువ్వు సంఘాన్ని హింసించాడు, నువ్వు పుస్తులు ఏంటంటే నన్ను ప్రభువు క్షమించాడు, నీకు అభ్యంతరం ఏంటి?
ఒకవేళ ఎవరన్నా పాపము గతంలో చేసిన దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారనంటే వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే క్షమించబడిన తర్వాత మళ్ళా పాపాన్ని ఎత్తడానికి వీల్లేదు. ప్రభు చేత క్షమించబడిన తర్వాత అందుకే ఏమంటున్నాడంటే, ప్రభు నిజంగా ఒక వ్యక్తి పాపాలు క్షమించాడు అని అంటే అతన్ని దేవుడు ఎలా చేస్తున్నాడు? నీతిమంతుగా ఎత్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుని విజ్ఞాపన ఏమై ఉంది? బహుబలం గలదై ఉంది. నువ్వు క్షమిస్తావంటే క్షమిస్తాను నేను. అది ఎలాంటిది అయి ఉండాలంటే పశ్చాత్తాపడేటువంటిది అయి ఉండాలి. కానీ మానవుడు ఎక్కడ ఇంత ఆశీర్వాదాన్ని ఎందుకు కోల్పోతాడో తెలుసా అండి? జీవితంలో పశ్చాత్తాపం అనే ఒక లక్షణం లేకే ఈ ఆశీర్వాదం కోల్పోతున్నాడు. పశ్చాత్తాపడితే లాభమా నష్టమా? పశ్చాత్తాపడడం వల్ల లాభమా నష్టమా? ఇంతకీ ఒక రకంగా చెప్పాలంటే పశ్చాత్తాపడడం వల్ల అది ఎంతో, పశ్చాత్తాపము అనిలో ఉన్నటువంటి ఆశీర్వాదం మానవుడికి తెలియకే ఆ పాపాన్ని కప్పెట్టుకుంటున్నాడు. కానీ పశ్చాత్తాపడడం వల్ల, ఇప్పుడు ఒక విషయం, దావీదు చేసిన పాపం ఇశ్రాయేల్ అందరికీ తెలుస్తుందో తెలదా? కానీ దేవుడు క్షమించాడు. ఇప్పుడు దావీదుని ఏం చేశాడు ఆయన? మన పాపం ఎవరికో తెలిసిపోద్ది అని నువ్వు అనుకోకలేదు. ప్రభువు నీ పాపాన్ని తెలియవేసినప్పుడు మనుషులందరికీ తెలిసినా పర్లేదు, నేను క్షమించాడంటే మనుషులతో నీకు ఇంక పని లేదు. అది ఎందుకంటే ఆయన క్షమించేసాడు. ఎందుకంటే ఆయన క్షమింతే సరిపోతుంది అది. కనుక దావీదు పాపం గురించి ప్రజలందరికీ తెలిసినా దావీదు పశ్చాత్తాపడినప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఇంకా దావీదుని క్షమించిన తర్వాత దావీదుని స్థిరకాలము నిలబెట్టేది ఎవరు? దేవుడు. ఈ ఆశీర్వాదం ఇస్తున్నాడు. మీరు చూడండి, సంసోను చూడండి, ఎంత బలాఢ్యుడు. చివరిగా మాట చెప్తున్నాను నేను, సంసోను ఎంత బలాఢ్యుడు. ఏం పాపం చేశాడు అతను? ఏం పాపం చేశాడు సంసోను? స్త్రీ వల్ల ఏం చేశాడండి? పాపం చేశాడు. ఇప్పుడు సంసోను తాను ఇంకా నష్టపోతాను, ఇంకా చనిపోతాననే మూమెంట్లో ఒకటి దేవుని ముందు పశ్చాత్తాపడ్డాడు. ఒకటే అడిగాడు, ఇది ఒక్కసారి నాకు కనుక బలం ఇస్తే, ఇది ఒక్కసారి ఇవ్వు చాలు నాకు అంటే. ఆ శిక్ష టైంలో సంసోను కళ్ళు తీసేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అవమానపరచబడుతున్నాడు. ఎవరు అతను? దేవుని బిడ్డ. అవమానపరచబడుతున్నాడు. ఖచ్చితంగా ఈ ఫిలిస్తీన్లు అందరూ కూడా ఏం చేశారంటే సంసోను బలం ఎక్కడుందో కనిపెట్టేశారు. ఇప్పుడు సంసోను అవమానపరచబడుతున్నాడు, సంసోను సిగ్గుపడుతున్నాడు. సంసోను ఒక్కసారి అన్నాడు, ఒక్కసారి ఎవరి వైపు చూశాడు? చివరిలో దేవుని వైపు చూశాడు. ఏమన్నాడనంటే, ఇది ఒక్కసారి గనుక నాకు బలాన్ని గనుక ఇచ్చినట్లయితే ఇవి చాలు అన్నాడు. ఏం చేశాడంటే, అతడు అలా పశ్చాత్తాపడడం వల్ల తన జీవితంలో చంపిన వారి లెక్క కంటే ఆ రోజు చంపిన వారి లెక్క ఎక్కువైంది. ఇప్పుడు హెబ్రీ పత్రికలో సంసోను ఉన్నాడా లేడా? ఏం చేశాడు ఆయన? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కానీ, దేవుని నీతిమంతుగా తీర్చేటువంటి వ్యక్తి కానీ ఎంత ఆశీర్వాదం ఉందో. అందుకే అంటున్నాడు, క్రీస్తులో రండి అంటే. క్రీస్తులో లేకుండా మనం పాపం చేయించలేం. చాలామంది నేను బాప్తిసం పొందమని చెప్తే అనేక మందికి వారు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, పాపాలు ఇంకా చేయకుండా ఉండాలి, పాపాలన్నీ ఎప్పటికీ అంటే ఇంకా నేను కొన్ని మార్చుకోవాలి, లేదంటే ఇంకా పాపము అనేటువంటిది నేను చేయకుండా ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటానంటారు. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అది? ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండగా నిన్ను సాతాను రోజు శోధిస్తూనే ఉంటాడు. ఇదిగో 32వ సంవత్సరం దాకా నేను శోధిస్తాను, ఆ తర్వాత నువ్వు బాప్తిసం తీసుకొచ్చి అన్నాడు అని అనుకోండి, ఒక నో ప్రాబ్లం. కానీ అలా అనట్లేదు, జీవితకాలం అంతా సాతాను శోధిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ పాపాన్ని జయించాలంటే ఎవరు సహాయం కావాలి? క్రీస్తు. అందుకే అంటున్నాడు, క్రీస్తులోనికి రండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం. క్రీస్తులో లేకుండా నువ్వు పాపాన్ని జయించలేవు. ఎందుకంటే క్రీస్తు మాత్రమే పాపాన్ని జయించాడు ఈ భూమి మీద. కనుక ప్రభువుకు తెలుసు సమస్తము కూడా. అందుకే ఏమంటున్నాడు అంటే, ఆయన అసలు ప్రభు సహాయం లేకుండా పాపాన్ని ఎలా జయిస్తావు? ప్రభు సహాయం లేకుండా పాపాన్ని జయించగలం మనం? జయించలేం.
ఒకవేళ ప్రభు సహాయం లేకుండా పాపాన్ని జయించగలిగితే ఈ క్రీస్తు పని ఉంది. అసలు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? పాపములు తీసివేయటకే ఆయన ఏం చేశాడట? మన పాపాలు మనం తీసేసుకోగలిగితే ఆయన ఎందుకు ఇంకా? కనుక ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు ఆయన మన పాపాలని ఏం చేస్తాడనంటే ఆయన గుర్తించి పశ్చాత్తాపం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఇది అందుకే మన లైఫ్లో ఎక్కువ ప్రభువుతో అనుబంధం కలిగి ఉండాలండి. వాళ్ళందరూ కూడా 3000 మంది ఏం చేశారంటే, అయ్యా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? ఏం చేయాలి రక్షణ పొందడానికి? ఎందుకంటే మా పాపాలే ఎవరిని సిలువేసేసాయి? ప్రభువుని సిలువేసేసాయి. వారు ఏం చేశారంటే 3000 మంది ఏం పొందారండి? బాప్తిస్మం పొందారు. అప్పుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ప్రియమైన సోదరుని ప్రాంతం తెలియజేస్తున్నాను, పాపమును జయించుటకు ప్రభువు మనకు చాలినవాడు, ప్రభువు మనకు సరిపోయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకేంటంటున్నాడండి? సరిపోయినవాడు. కనుక నేను అందుకే ప్రభువును నేను స్థిరకాలం, అందుకే విశ్వాసమున కర్త ఏమంటున్నాడండి? విశ్వాసన కర్తే కాదట, దాన్ని కొనసాగించేవాడునైనా. ఇక్కడ చూడండి, విశ్వాసాన కర్త ఎవరు? మళ్ళీ విశ్వాసాన్ని తీసుకొచ్చేది ఎవరు? ప్రభు. దాన్ని మళ్ళీ కొనసాగించేది ఎవరు? ప్రభు. విశ్వాసాన కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపుకు చూచుచు ఏమన్నాడు? 10 మంది ఏమన్నాడండి ఆయన? ఓపికతో పరిగెత్తుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ప్రభువును మనం కలిగి ఉండడం, పాపాలు తీసేటువంటి ఆయన్ని మనం కలిగి ఉండడం, ఇది క్రైస్తవంలోనే ఉంది. నేను నిజంగా చెప్తున్నాను. రేపొద్దున్న వేరే దేవుల్ని దేవతలను నమ్ముకునేటువంటి వారు శిక్షించబడతారు. ఎవరైతే ఆ దేవుళ్ళ కింద నటించారో, దేవుళ్ళ కింద అనుకున్నారో, ప్రతి దాంట్లోనూ కూడా ఉంది పాప క్షమాపణ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది. ఒకవేళ రేపు పొద్దున మనం ఇలా ఊహించుకుందాం, ఒకవేళ నా పాపాలు ఎందుకు రక్షించలేదు అని ఒకవేళ అన్యదేవుల్ని అడిగితే, అన్యదేవుడు ఏమంటాడంటే, అసలు నేను పాపాలు తీసేయడానికి వచ్చానని నీకు చెప్పాను నేను? చెప్పాడా? ఎక్కడన్నా ఏ దేవుడు అన్నా చెప్పాడా? ఈ దేవుడిగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైనా నీ పాపాలు తీసేయడానికి భూమి మీదకి వచ్చానని చెప్పాను, రేపు పొద్దున్న తీర్పులో అదే అంటాడు ఆయన. నేను చెయ్యలేనన్నా పని నేను చేస్తామని ఎందుకు నమ్ము? నువ్వు నరకం నుండి తప్పించే వాళ్ళు ఎవరు? ప్రభువే. శిక్ష నుండి తప్పించేది ఎవరు? పాపం నుండి తప్పించేది ఎవరు? అంటే రేపు పొద్దున్నే ఏమంటుంటారంటే, ఎందుకు మమ్మల్ని రక్షించలేమని ఒకవేళ అన్య దేవుళ్ళుగా పిలవబడుతున్న వారికి అయితే, అసలు మేము ఎప్పుడు చెప్పాను నేను రక్షిస్తామని పాపాల నుంచి? చెప్పింది ఒకే ఆయన భూమి మీద. ఎవరైనా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడని ఈ భూమి మీద వన్ అండ్ ఓన్లీ చెప్పింది యేసుప్రభువే. అందుకే ఈ భూమి మీద నేను సమాధానంతో, శాంతితో, కృపతో, కృపాసనమున వద్దకు ఏమంటున్నాడండి? చేరుదాము. నిజంగా పక్షవాయు గలవాన్ని నిజంగా ఎలా తీసుకొచ్చారో చూడండి. దారి లేక ఇంటి కప్పిప్పి మళ్ళా ఆ పరుపు మీద నుంచి ఎక్కడ దింపారండి వాళ్ళు? చూశాడు వారి విశ్వాసాన్ని. కనుక మనం నిజంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తప్పనిసరిగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడనంటే కృపాక్షేమంతో మనల్ని నింపుతూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే, ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మనల్ని మనం విమర్శించుకోవడమే ప్రతిరోజు. దానికోసం కొంత టైం గడపాలి ఆయనతోటి. అస్సలు మీరు ఎంత బిజీ అయినా సరే ప్రార్థన చేయడం మానకండి. ఎందుకంటే ప్రార్థన చేయడం మానేయడం వల్ల మనం గర్వాంధులం అవుతాం. ప్రార్థన చేయడం మానేస్తే మనం అతిశయిస్తాం. ప్రార్థన చేయడం మానేస్తే మనం పాపం చేస్తాం. ప్రార్థన చేయడం మానేస్తే మన ఆత్మీయంగా బలంగా ఉండలేం. ప్రార్థన చేయడం కనుక మానేస్తే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపములకు చులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతాం. అందుకే అన్నాడు ఒకటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏమన్నాడండి? మెలకుగా ఉండి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయండి. ఇది మనకి ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు మనం. కనుక మనం వెళ్ళి మోకరించి, ప్రభువా
నీ దృష్టికి మెరుగైంది ఏదీ లేదు నా లైఫ్లో. నా జీవితాన్ని స్పష్టంగా చదవగలిగేది నువ్వు ఒక్కడవే. నన్ను దీవించడము నీ చేతిలోనే ఉంది, నన్ను శపించడం నీ చేతిలో ఉంది. నీ కృపతో నన్ను ఏం చేయమని జ్ఞాపకం చేసుకో. అందుకే దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైంది ఏదైనా నువ్వు ఉంటే ఏమంటున్నాడండి, తీసే, నా లైఫ్లోంచి తీసే. నీకు నిన్ను ఆయాస పెడుతుందేమో నా లైఫ్లో ఏదన్నా, తీసే అంటున్నాడు. కనుక ఒకటే నేను ప్రేమతో తెలియజేసిన, సంఘాన్ని క్రీస్తు వైపు నడిపించాలనేటువంటిది, క్రీస్తు వైపుకు చూడగలగాలి. సంఘం అంతా కూడా క్రీస్తును ప్రతిబింబం చేయాలి. క్రీస్తు జ్ఞానము సంఘంలో ఉన్నప్పుడు, క్రీస్తు సంఘం అంతా క్రీస్తు వైపుకు చూసినప్పుడు, క్రీస్తు ఆ సంఘంలో పనిచేస్తూ ఉంటాడు. ఆ సంఘంలో క్రీస్తు పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయనే తన గొర్రెలను ఎక్కడికి నడిపిస్తూ ఉంటాడు, నిత్య జీవమునకు నడిపిస్తూ ఉంటాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం.